మార్కాపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులోని 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంతో బస్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నారని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అది దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధాకర్ కంటిన్యూ చేస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో 10 మంది అక్కడే సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారి పరిస్థితికి సంబంధించి అటు ఎక్కడికి ఏ హాస్పిటల్ కి తరలించారు? ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే రాయవరం దగ్గర జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి అయితే ఇటు వేగంగా వచ్చిన బస్ అటు టిప్పర్ని అయితే ఢీకొన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. టిప్పర్ని ఢీకొనడంతో ఇటు బస్సులో మంటలు చెలరేగి ఆ మంటలు కూడా అటు టిప్పర్కి వ్యాపించే మొత్తం ఈ ప్రమాద ఘటనకి సంబంధించి మొత్తం 40 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది మనకి డీటెయిల్స్. అది మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? సుధా, ఇప్పటి వరకు 10 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తా ఉంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో ప్రైవేటు బస్సు, ట్రావెల్స్ బస్సు, అలాగే టిప్పర్ ఏదైతే పలకల క్వారీల నుంచి ఉన్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో రెండు ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ తో గుద్దుకోవడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. దాదాపుగా 40 మంది వరకు బస్సులో ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తుంది. అగ్నికి ఆహుతైపోయిన పూర్తిగా బస్సు మొత్తం కూడా దహనమైపోయిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఇప్పటికే ఘటనా స్థలంలో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు చేపట్టడం జరిగింది. అలాగే అటు రవాణా శాఖ మంత్రి నుంచి కూడా సహాయక చర్యల కోసం, అలాగే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు సహాయక చర్యలు ఏర్పాటు చేయడంతో పాటుగా హాస్పిటల్స్ లో ఎవరైనా కూడా ఉంటే ఇబ్బంది పడే వారిని ముందుగా హాస్పిటల్స్ కి తరలించాలని కూడా సూచించడం జరిగింది. ఇక క్షతగాత్రులకు సంబంధించినంత వరకు కూడా మెరుగైన వైద్య సహాయం అందించాలని కూడా ప్రభుత్వం అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రులన్నిటికీ కూడా ముందుగా అక్కడ అవసరమైన వాళ్ళందరినీ కూడా తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినంత వరకు చూసుకుంటే అటు టిప్పర్ తో సహా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ రెండు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి. దాదాపు 40 మంది ఇందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో కూడినటువంటి బస్సు. ఈ బస్సులో ఉన్నటువంటి ఇప్పటి వరకు 10 మందిని అయితే గుర్తించడం జరిగింది, అంటే బయటకు తీసుకురావడం జరిగింది. ఇక మిగిలిన వారి వివరాలు అయితే సేకరించే పనిలో ఉన్నారు. మొత్తంగా బస్సు ప్రమాదం అనేది పూర్తిగా తీవ్ర విషాదాన్ని నింపింది అని చెప్పుకోవాలి సుధా. కానీ అయితే ప్రస్తుతానికి టిప్పర్ లో ఉన్న వారి పరిస్థితి ఏమైనా మనకి డీటెయిల్స్ అందుతున్నాయా? ఎందుకంటే టిప్పర్ యజమానులు ఏమైనా అక్కడ ప్రమాద స్థలానికి చేరుకున్నారా? అంటే టిప్పర్ కి సంబంధించినంత వరకు కూడా పలకల క్వారీకి సంబంధించినంత వరకు కూడా క్వారీ నుంచి వస్తున్నటువంటి టిప్పర్ గా సమీపంలో అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రమాదం సమయంలో టిప్పర్ కూడా పూర్తిగా దహనం అవడంతో ఆ టిప్పర్ డ్రైవర్ తో పాటు మిగిలిన ఒకరున్నారా ఇద్దరున్నారా అనేది అయితే ప్రస్తుతం తెలియని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ వివరాలను కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక
హరికృష్ణ ట్రావెల్స్ కు చెందినటువంటి ట్రావెల్స్ బస్ గా కూడా ప్రస్తుతం అయితే ప్రాథమిక సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మొత్తంగా అక్కడ సజీవ దహనమైనటువంటి 10 మందితో పాటు మృతులు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులందరికీ కూడా తరలించే పనిలో అటు పోలీసులు అధికారులు నిమగ్నమై ఉన్నారు. అక్కడ ముందుగా మంటలను ఆర్పివేసిన తరువాత ఇంకా కూడా కొంత మంట ఫైర్ అనేది కొంత ఉన్నప్పటికీ కూడా ముందుగా అక్కడ ప్రమాద స్థలంలో ఉన్నటువంటి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే పనిలోనే ప్రస్తుతం అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి కూడా పూర్తి వివరాలు అందించడంతో పాటు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి దాంట్లో బస్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల డీటెయిల్స్ కూడా సేకరించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుధా, కానీ అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మంటలు అయితే భారీగా అటు బస్ కి ఇటు టిప్పర్ కి కూడా అంటుకున్నాయి. మరి మంటల్ని కంట్రోల్ చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ఏ సమయానికి చేరుకున్నారు? మంటలు మొత్తం ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చినట్టేనా? అక్కడ ఎన్ని ఫైర్ ఇంజిన్స్ తో అక్కడ మంటలను అదుపు చేస్తున్నారు? దాదాపుగా ప్రస్తుతం అక్కడ ఏదైతే తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనలో పూర్తిగా ట్రావెల్స్ బస్సును అలాగే టిప్పర్ 2 ఢీకొనడం, ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సహాయంతో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సుధా, రైట్ కాంతి, థ్యాంక్ యూ. మార్గ